డే 11 ఆఫ్ ఫాస్టింగ్ ఇంత పొద్దున్న ఎక్కడికెళ్ళిపోతున్నా అనుకుంటున్నారా? ఏం లేదు అక్క వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాను సెహరీకి. సో, అందరం అక్కడే గ్యాదర్ అయ్యి సెహరీ అయితే కంప్లీట్ చేసుకొని, ఇంకా నమాజ్ అవన్నీ చదువుకొని బ్యాక్ టు హోమ్ అయితే వచ్చేసాను. కాసేపు రెస్ట్ చేసుకొని మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి నమాజ్ అవన్నీ కంప్లీట్ చేసుకొని, ఇఫ్తియార్‌కి అయితే నేను రోల్స్ అండ్ సమోసాస్ అయితే ప్రిపేర్ చేశాను. అవి ఫ్రోజన్‌వి జస్ట్ ఫ్రై చేశాను. నేనేం ఓన్‌గా అయితే ఏం ప్రిపేర్ చేయలేదు. సో, ఓన్‌గా ప్రిపేర్ చేశాను అనుకోకండి. సో, బ్యాక్ టు అక్క వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాము ఇఫ్తియార్‌కి. సో, దారిలో కొన్ని స్నాక్స్ అండ్ బటర్ మిల్క్ అయితే తీసుకొని ఇంకా మళ్ళీ అక్క వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. అక్క వాళ్ళు ఉన్న ఏరియా మొత్తం ఏంటంటే ముస్లిం ఏరియా. బావుంటది. రంజాన్ మంత్ కానివ్వండి, ఏదైనా ముస్లిం ఫెస్టివల్ కానివ్వండి, సరదాగా చాలా బావుంటది. పిల్లలుగా అల్లరి అవంతా. సో, మా అక్క వాళ్ళు ఉన్న బిల్డింగ్ గూడా అందరూ ముస్లిమ్సే. సో, వాళ్ళు చేసిన ఫుడ్ గూడా ఒకరికొకరు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటా ఉంటారు ఇట్లాగా. సో, ఇఫ్తియార్ టైమ్ అయితే అయింది. ఇంకా ఫాస్ట్ అయితే బ్రేక్ చేసుకొని, ఇంకా ఇచ్చిన ఐటెమ్స్ అయితే అంతా అందరూ టేస్ట్ చేస్తున్నారు. సో, ఇట్లాగా మేమందరం సిస్టర్స్ గ్యాదర్ అయ్యి చాలా ఇయర్స్ అయింది. సో, ఇలా గ్యాదర్ అయ్యి చాలా బావుంది. చాలా హ్యాపీగా ఉన్నింది ఆ డే అంతా. ఇంకా నమాజ్ అంతా కంప్లీట్ చేసుకొని, ఇంకా డిన్నర్ అయితే కస్టర్డ్‌తో ఎండ్ చేశాను.